ఈ రోజున యేసుక్రీస్తు వారు వెంబడించడానికి కారణం, యేసుక్రీస్తు వారు నమ్ముకోవడానికి కారణం, క్రైస్తవులకు రావడం దేని ప్రేరేపితమైన దాన్ని దేనికి ప్రేరేపించబడి రోజున క్రైస్తవులకు వచ్చావు నువ్వు? దేనికి ప్రేరేపించబడి యేసుక్రీస్తు వారు నమ్ముకున్నావు? యేసుక్రీస్తు వారిలో ఏమి నచ్చి క్రైస్తవంలోనికి వచ్చావు? ఈ క్లారిటీ కనుక మనం ఉంటే భక్తినే భక్తిగానే కనపరచగలం. ఆ క్లారిటీ మనకు లేనట్లయితే మన భక్తి కూడా వ్యర్థమే. హల్లెలూయా. అంటే ఒక మనుష్యుడు అనేవాడు ఒక దానికి ప్రభావితం అవుతాడు. ఈ ప్రభావితమైనటువంటి అంశం ఏదైతే ఉందో ఆ ప్రభావితమైనటువంటి అంశమును బట్టి ఇతని జీవితం మారిపోద్ది. ఆ ప్రభావితమైనటువంటి అంశం ఇతని జీవితాన్నే మార్చలేకపోయింది అంటే అతడు దానిని అనుసరించడం వృధా. దాన్ని అనుసరించడం కానీ దాన్ని వెంబడించడం కానీ వ్యర్థము, వృధా. ఆ వ్యక్తికి ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే దేనికి నమ్ముకున్నామో క్లారిటీ లేకపోతే, ఏది